మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ. నమస్కారం అండి. ప్రతి మనీ మంత్ర వీడియోలోనూ ఒక్కొక్క మోటివేషన్ని ఖచ్చితంగా మీరు ఇస్తూ ఉంటారు. అండ్ ఏ విషయాలు ఎలా వదిలేయాలి, ఏ విషయాలు ఎలా పట్టుకోవాలి, అది కూడా సబ్జెక్ట్లో ఉన్నప్పుడు దాన్ని ఎంత ఫోకస్డ్గా పట్టుకోవాలి. అండ్ యూనివర్స్ కాన్సెప్ట్, మీరు ఏదన్నా అడగండి అది తిరిగి ఏ విధంగా ఇవ్వబడుతుంది అనే దాని మీద కూడా ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది కూడా మీరు చెప్తూ ఉంటారు. ఆ సబ్జెక్ట్ ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అంటం జరిగిందని, అంటే విజన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దాన్ని బోర్డు మీద తీసుకురావడమే చాలా కష్టం. ఎందుకంటే కొంతమందికి క్లారిటీ ఉంటుంది, కొంతమందికి ఆ క్లారిటీ ఉండదు. బట్ ఎవరైతే విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకొని సక్సెస్ఫుల్గా దాని మీద వర్క్ చేస్తారో ఆటోమేటిక్గా ఫోకస్ పెరుగుతూ ఉంటుంది, రిజల్ట్గా దాని తగ్గట్టే కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ కొంతమంది విజన్ బోర్డ్లో 3 months గోల్ కొంతమంది పెట్టుకుంటారు, 6 months గోల్ కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది 9 months, కొంతమంది 12 months పెట్టుకుంటూ ఉంటారు. అవి చూసినటువంటి వాళ్ళే మన మనీ మంత్ర సబ్జెక్ట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. అంటే సంపదను ఎలా సృష్టించాలి అండ్ దానితో పాటు వాటిల్లోనే మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఎవరికన్నా ఎలా బయట దుప్పట్లవి ఇస్తూ ఉంటారు అండ్ గోదానం చేస్తూ ఉంటారు, వాటిల్లో కూడా ఆ కన్సర్న్ చూపించి మరీ ముందుకు వెళ్తున్నారు. అంటే ప్రకృతికి కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సబ్జెక్ట్లో అది కూడా ఉంది ఖచ్చితంగా. అందుకే మనీ మంత్ర సబ్జెక్ట్ అంత పెద్ద హిట్ అయింది. అండ్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తాను, మనకు చిన్నప్పటి నుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయండి. కాకపోతే మనం ఏం చేస్తామంటే మన సబ్జెక్టులో సెంటిమెంట్లు లేవు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ప్రేమ కానీ, జాలి కానీ, దయ కానీ, కరుణ కానీ ఇవన్నీ లేవు. ఇవన్నీ లేవన్నప్పుడు మరి డబ్బు ఎలా వస్తుంది? ఓకేనా, డబ్బుకు దీనికి సంబంధం లేదు అసలు. కానీ నేను ఇంకో మాట కూడా చెప్పాను. అంటే ఇప్పుడు మనం క్లాస్లో మనం దాన్ని చాలా డెప్త్గా చెప్పుకుంటాం. ఇప్పుడు లవ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక కూతురు పట్ల తండ్రికి ఉండేటువంటి ప్రేమ, అది స్వచ్ఛమైన ప్రేమనా? లేదా ఒక శిష్యుడి పట్ల గురువుకు ఉండే ప్రేమ, ఒక కొడుకు పట్ల తల్లికి ఉండే ప్రేమ, ఇవన్నీ స్వచ్ఛమైనట్టుగా మనకు కనిపిస్తాయి. కానీ నిజంగా మన సబ్జెక్ట్లో డెప్త్గా లోతుకి వెళ్ళినప్పుడే స్వచ్ఛమైనది కాదు అనేది అర్థమవుతుంది. అంటే వాటిలో కొంతవరకు మాత్రమే స్వచ్ఛమైంది, తర్వాత కొన్ని పరిస్థితుల రీత్యా ఆ యొక్క ప్రేమ అనేది మారుతుంది. ఓకే, ఆ ప్రేమ అనేది మారుతుంది, అందరి పట్ల ఒకే రకంగా ఉండదు. మరి స్వచ్ఛమైన ప్రేమ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మీ యొక్క అనాహత చక్రం నుంచి రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే అనాహత చక్రం యాక్టివేట్ అవుతుందో అప్పుడు స్వచ్ఛమైన ప్రేమ అనేది మీ నుంచి రిలీజ్ అయ్యి అందరినీ సమానంగా ప్రేమించడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి, కానీ మనము ఎన్నో సెంటిమెంట్ల ప్రకారం, అంటే ప్రేమ ప్రకారం కానీ, లేదంటే ఒక రకమైనటువంటి బాండింగ్ ద్వారా వాటన్నిటిని మనం దూరం చేసుకున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు తెలిసి అతనికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఓకే, ఢిల్లీలో ఏదో ఒక మంచి జాబ్ వచ్చింది. వాళ్ళు చాలా పేదరికమైన పరిస్థితి, కాకపోతే ఆ అబ్బాయి మాత్రం చాలా క్లెవర్. అంత క్లెవర్ అంటే నాకు తెలిసిన మట్టుకైతే చూశాను, మంచి మేధావి, అన్నింట్లో మంచి ప్రవేశం ఉంది, బాగా తెలియగలవాడు. అనుకోకుండా ఏదో ఎగ్జామ్ రాశాడు, ఏదో ఇంటర్వ్యూ వెళ్ళాడు, దాంతో అతనికి ఒక ఢిల్లీలో మంచి పెద్ద జాబ్ వచ్చింది, దాదాపు ఒక 50,000 శాలరీ. ఇక్కడ వీళ్ళది పూర్ ఫ్యామిలీ. ఈ పూర్ ఫ్యామిలీలో ఇప్పుడు అతను ఇక్కడ 2 ఆలోచించాల్సి వచ్చింది. అంత గొప్ప జాబ్ని ఒక చిన్న సెంటిమెంట్ ద్వారా పోగొట్టుకున్నాడు. నా ఆలోచనలో మన సబ్జెక్టు పరంగా అయితే అతను దురదృష్టవంతుడే, కావాలని అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక్కడ ఉన్నడే ఒక కొడుకు, తల్లిదండ్రులు చూసే వాళ్ళు ఎవరు లేరు. అలాగని వాళ్ళు మరీ ముసలోళ్ళు ఏం కాదు, వాళ్ళకు మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న స్థాయిలో ఉన్నారు. కానీ ఈ తల్లిదండ్రుల మీద తనకి ప్రేమ ఎక్కువ. నేను పోతే ఎవరు చూడగలుగుతారు వీళ్ళని, వీళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచనతోనే అంత పెద్ద జాబ్ పోగొట్టుకున్నాడు. అంత నాలెడ్జ్ ఉంది, అంత చదువుకున్నాడు, అంత పెద్ద జాబ్ పోగొట్టుకొని మళ్ళీ ఇక్కడ ఏదో లోకల్లో ఏదో 10-15 వేలకు జాబ్ చేయడం, మళ్ళీ అదే అప్పుల్లోనే అదే పరిస్థితుల్లో కుంగిపోయి ఉన్నాడు. ఓకే, అతని తర్వాత వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ సర్కిల్ కానీ, వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు, బాగా సంపాదిస్తున్నారు. తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. మరి ఈ అబ్బాయి కూడా అదే చేయొచ్చు కదా. వాళ్ళకు ఒక సెంటిమెంట్ తల్లిదండ్రులకి ఏంటంటే, ఉన్న ఊరు వదిలిపెట్టి మేము ఎటు రాము. అర్థమవుతుందా? ఉన్న ఊరు వదిలిపెట్టి మేము ఎటు రాము, ఉన్నా చచ్చినా బతికినా మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే చేస్తాం. ఈ పెద్దవాళ్ళకి ఏంటంటే అది చాదస్తామంటామా, లేకపోతే వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రేమ నమ్మకాలు అంటామా తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళు చేయడం వల్ల ఈ పిల్లాడి భవిష్యత్తు పాడైపోయింది. అలాగని చెప్పేసి వాళ్ళు బాగుపడట్లేదు, వీడు బాగుపడట్లేదు, ఇంకా అప్పులోనే కొట్టుకుంటాడుతున్నారు. విశ్వం నీకు అవకాశం ఇచ్చింది కదా, ఒక్కసారి నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకోవచ్చు కదా. గట్టి నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి అడిగేస్తే కదా నీకు ఒక ఫ్యూచర్ అనేది, బ్రైట్ ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏమైపోయింది, ఆ అవకాశాన్ని నువ్వు చేజార్చుకున్నావు. అలా మన జీవితంలో మనకు ఎన్నో బోలెడు అవకాశాలు వచ్చాయి. ఓకేనా, మీరు ఒకసారి లెక్కేసుకోండి.
మీరు జాబ్ చేద్దాం అనుకున్నారు, లేకపోతే ఒక బిజినెస్ పెడదాం అనుకున్నారు. అలాంటి విషయాల్లో కూడా ఎంతోమంది మీకు నేనున్నాను నువ్వు వచ్చే అన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. లేదంటే నేను పెట్టుబడి పెడతాను నువ్వు నడిపించమన్నాను. అయినా సరే ఎక్కడొక్కడ మనం టచ్ ఆడుతూ అన్ని దగ్గర వెనకాల అడిగేసి అది అవుతుందో కాదు, మళ్ళీ ఫెయిల్ అవుతాను, నేను ముందుకు పోతానో లేదో, మళ్ళీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానులేమో, ఇలా ప్రతి దగ్గర మనం ఎడకడిగేసి అంటే మనకు ధైర్యం సరిపోక ప్రతి దగ్గర భయపడుతూ ఇలా ఎన్నో అవకాశం మనం చేజార్చుకున్నాం. ఇప్పటికైనా గమనించండి, ఒక్కసారి కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని మీకు బుద్ధి తెలిసిన ఇప్పటి వరకు మీకు ఎన్ని అవకాశాలు వచ్చాయి, వాటిని మీరు ఎలా రిజెక్ట్ చేశారు. ఓకే, ఇప్పుడైనా సరే ఏదైనా ఒక చిన్న అవకాశం వస్తే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకొని మీ యొక్క ఫ్యూచర్లో మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అనే విషయం మీద ఒక్కసారి మీరు కూర్చుండి పునరాలోచన చేయండి. ఎప్పుడైతే పునరాలోచన చేస్తారో అప్పుడు మీకు మీ యొక్క పరిస్థితి అవగతం అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోకండి. ఎందుకు చేజార్చుకుంటున్నారు? ఫస్ట్ భయం, 2 సెంటిమెంట్, 3 ప్రేమ, 4 మీ మీద మీకు నమ్మకం లేకపోవడం. ఈ 4 మనిషిని ఏం చేస్తాయంటే ఎక్కడుంటే అక్కడిని కూర్చోబెడతాయి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా వాళ్ళని మొత్తం అక్కడే అనగదొక్కపడతాయి. అవి ఈ 4ని ఒక్కసారి పక్కా పెట్టేసి ఒక్క అడుగు ముందుకేయండి. మీ బ్రైట్ ఫ్యూచర్ని మీరు చూడండి ఎలా ఉంటుంది అనేది. మీరు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అన్నీ మీతోనే వస్తాయి, మీ వెనకాలనే వస్తాయి. కానీ మీరు ఇప్పుడేమనుకుంటారంటే నేను లేకపోతే నడవదేమో, నేను లేకపోతే వాళ్ళు ఏం చేసుకోలేరేమో, నేను లేకపోతే ఇదంతా వ్యవస్థ ఆగిపోతుందేమో అనే ఒక పిచ్చి సెంటిమెంట్తో మీరు ఆగిపోయి మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి 4 ఒక్కసారి పక్కన పడేసి ఒక్క అడుగు ముందుకండి. మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ జీవితంలో పొందగలుగుతారు, సాధించగలుగుతారు. మీ యొక్క ఫ్యూచర్కి, మీ యొక్క భవిష్యత్తుకి, మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకి ఏ సెంటిమెంట్ కానీ ఏ ప్రేమ కానీ ఏది కూడా అడ్డు కాకూడదు. అవి ఎప్పుడైతే ఉన్నాయో మీరు అనుకునేది ఏది సాధించలేరు. ఒక్కసారి ప్రయత్నించండి, వాటిని కొద్దిగా పక్కన పెట్టేసి. మన సబ్జెక్టులో అవన్నీ ఉండవు, అవన్నీ ఎలా వస్తాయి అనేది మనం మళ్ళీ క్లాస్లో చెప్పుకుంటాం. ఖచ్చితంగా అవన్నింటిని మళ్ళీ మీరు పొందగలుగుతారు. ఆ పొందే వరకు మీరంటూ మీరేందనేది మీరు నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.